వల్లాల గ్రామంలో వాళ్ళ స్తూపం కూడా కట్టించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ నాయకులు కొత్త హిస్టరీ తయారు చేసిండ్రు. లిబరేషన్ అంటే సాధించడం స్వాతంత్రం అంటున్నారు. అసలు నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చిందిరా బాబు. ఆ తర్వాత రాజులు, సామంత రాజులు, సంస్థానాలు అన్నీ భారతదేశంలో విలీనమైంది. దీన్ని వీళ్ళు విమోచన అంటున్నారు. కోరిపైకి వీళ్ళు విమోచన అంటున్నారు. మీ పార్టీ ఎంతో చెప్పమని అడుగుతున్నా. ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అదేవిధంగా జమలాపురం కేశవరావు గారు కాంగ్రెస్, హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రామానంద తీర్థ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు, అదేవిధంగా మన బూరుగురు రామకృష్ణరావు గారు ఆనాడు ఫైట్ చేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు. మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం. ఇది విలీనోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు. సరే, మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎప్పుడు ఉన్నదా బాబు? చెప్పండి, మీరు ఏం చేసిండ్రో నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ, అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అని అడుగుతున్నా. ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది 1940s నుండి 80 వరకు గొడవలు అయినాయి. అది తెలుసుకొని ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయనని హీరోలంట, నెహ్రూ జీరో అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా. ప్రధానమంత్రి పెద్దనా, హోమ్ మినిస్టర్ పెద్దనా నేను అడుగుతున్నా. ప్రధానమంత్రి చొరవతోటే ఇక్కడ అల్లకల్లోలు అవుతున్నాయి. ఆనాడు మీరు షెల్టర్ ఎవరు ఇచ్చిండ్రు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్నాడు జమలాపురం కేశవరావు గారు కానీ, టీవీ గారు కానీ, రామానంద తీర్థి కానీ, మురుగు వీళ్ళంతా షెల్టర్ ఏది నాగ్పూర్లో ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏది మచిలీపట్నం, విజయవాడలో చేశారు. మీరు ఏడా షెల్టర్ ఇచ్చిందో చెప్పండి. మీ పాత్ర ఏంటో అసలు మీరు బీజేపీ లేకుంటారా బాబు? మీరు జెండా ఎప్పుడైతే ఇచ్చిండ్రో స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ళ తర్వాత మీకు జెండా గుర్తొచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ తిరంగా అంటున్నారు. తిరంగా మేము 1947 నుంచి ఎగరేస్తున్నాం. ప్రతి ఇంటి మీద జెండా పెడతాం, జనగణమన వాడతాం. ఇవన్నీ కూడా మేము చేసింది. ఇవాళ కొత్త నాటకం చేయడం ఇది న్యాయమైన అని అడుగుతున్నా. పండిట్ జవహర్లాల్ పక్కకు పెట్టడం మీ ఉద్దేశం ఏంటి? స్వాతంత్ర పోరాడే నేను ఎన్నిసార్లు జైలుకు పోలే, కోట్ల రూపాయలు దేశాల గురించి ఖర్చు చేసిన సంపన్న కుటుంబం అది. ఇవాళ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇది తెలవడానికి ఇది విలీనం లేదు. సామంత రాజులందరూ కూడా భారతదేశంలో విలీనమైంది. అదేవిధంగా ఎవరు మన ఏదైతే నిజాం కూడా ఇంట్లో విలీనమైంది తప్పితే దాన్ని ఒక ఆసరా తీసుకొని నెహ్రూను కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అంటున్నారు నరేంద్ర మోడీ ఏదైతే ఆయన పోయిండు కదా, ఎక్కడ మణిపూర్ పోయిండు. 2 ఏళ్ల తర్వాత ఆయన గుర్తొచ్చింది. 2 ఏళ్ల దానిక ఏం కలవలే, అలా కలవలమైంది. కొన్ని వందల మంది చనిపోతే ఇవాళ పోయి అన్ని కొత్త మాటలు చెప్తున్నాడు. ఏంటంటే పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దండు. మేమెందుకు ఉగ్రవాదులు బాబు? మేమందరం ముఖ్యంగా అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి అందరూ కూడా నీకు మద్దతు ఇచ్చారు. ఏ విధంగానైతే పహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చర్య తీసుకోవాలని యునానిమస్ గా నీకు అవకాశం ఇస్తే ఆపరేషన్ సింధూర్ అన్నాం. ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఎక్కడ పోయింది? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఏది జరిగిన సంఘటన, భర్త చనిపోయినాను, తమ్ముడు చనిపోయినాను, వాళ్ళందరూ బాధపడుతుంటే ఇవాళ నువ్వు ఇవాళ ఎవరికి సాయం చేస్తున్నావు? పాకిస్తాన్ టీం ఆడానా? పాకిస్తాన్ ఇవాళ ఏం చేస్తుందని అడుగుతున్నా. పాకిస్తాన్ వాళ్లకు ఉగ్రవాదులను ఏం చేస్తలేము. ఉగ్రవాదులను ఎంకరేజ్ నువ్వే చేస్తున్నావు.
ఇవాళ మేము ఉగ్రవాదులు మొదటి నుంచే ఉగ్రవాదుల వల్ల మా ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయాడు, మేము ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇది కొత్త నాటకం. అదేవిధంగా ఇవాళ తప్పనిసరిగా మన రాష్ట్రంలో విలీనం అంటే సామంతరాజులు ఆనాడు 47లో అందరూ సరెండర్ అయినా నిజాం సరెండర్ కాలేదు. తర్వాత నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిస్తేనే ఆయన ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ న్యూట్రల్ చేశాడు. దానికి నువ్వు లిబరలైజేషన్ అని మీటింగ్ పెట్టి మీ పాత్ర ఏదో ఒక దగ్గర చూపించమని చెప్తున్నా. మీ బొమ్మలు వేసుకోవడం కాదు. నెహ్రూ బొమ్మ ఎందుకైనా నేను అడుగుతున్నా. నెహ్రూ ఏం తప్పు చేశాడు? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప, జైలుకు పోవడం తప్ప, కోట్ల రూపాయలు వాళ్ళ ధనిక కుటుంబంలో ఉన్న డబ్బంతా దేశ స్వాతంత్రం గురించి ఖర్చు చేసినటువంటి కుటుంబాన్ని మీరు అవమానం చేస్తారా అని నేను అడుగుతున్నా. యాజ్ ఎ కాంగ్రెస్ నాయకుడుగా ఈ విధమైనటువంటి డ్రామాలు మంచి చెప్తున్నా. మీటింగులు పెట్టి ఏదో కొత్త తరం వారికి తెలియదని మీరు హిస్టరీలే వక్రీకరిస్తున్నారనేది నాకు అర్థం కాదు. వచ్చే తరం వారికి తెలియదన్నా మీరు ఎక్కరు. వచ్చే తరం సోదరులకు సోదరులకు చెప్తున్నా, నిజమైన స్వాతంత్రం తెచ్చింది ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా. మీకు ఎందుకు దగ్గర అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం గుజరాత్ లో పుట్టిందని ఆయనకే మీరు పబ్బం కడితే మేము బరాబర్గా ఆయన గౌరవిస్తాము. ఆయన కాంగ్రెస్ వాదిగా దేశ స్వాతంత్రం కోరాడు. కానీ తెలంగాణకు రావడానికి, హైదరాబాద్ రావడానికి కేవలం కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అరాచకం జరుగుతుంది. ఈ అరాచకం ఆపాలని తోలిస్తే సిబ్బందితోటి మిలిటరీతోటి వచ్చి ఆయన లొంగ తీసుకున్నాడు. కాబట్టి ఇది విమోచన దినం. ఇది విమోచన దినం కాదు, విలీన దినం అని నేను కోరుతున్నాను. ఈ విధంగా పోస్టర్లు వేసి పండిట్ జవహర్లాల్ అవమానం చేయడానికేనా మీ పని? పండిట్ జవహర్లాల్ ఏం తప్పు చేసిండని అడుగుతున్నా. అంటే మీకు సర్దార్ వల్లభాయ్ ప్రేమ ఉండొచ్చు, కానీ మీ పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉండి మహాత్మా గాంధీ ఎంబడి, నెహ్రూ ఎంబడి, మౌలానా ఎంబడి ఆయన కూడా పనిచేసిండు. కాబట్టి మేము తప్పనిసరిగా ఆయన గౌరవిస్తాం. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అవమానం జరిగితే మేము ఊరుకోవాలి. ఏం తప్పు చేసిండు మా నెహ్రూ అని నేను అడుగుతున్నా. నెహ్రూను పక్కకు పెట్టాలని మీ ఆలోచన. అదేవిధంగా మీరు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మీరు ఎందుకోలేదు? మణిపూర్ ఆడ ఎంతో మంది చచ్చిపోయినప్పుడు కనిపించలేదా? ఇవాళ ఉగ్రవాదులను మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుంటే ఏమవుతుంటే వాళ్ళు మనల్ని చంపుతారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. మేము ఉగ్రవాదం తగ్గిస్తాం, భారతదేశం మా మిత్రులు మా అన్నదమ్ములు అని అన్న రోజు నువ్వు మ్యాచ్ ఆడిపియాలి. అంతేగాని నువ్వు మ్యాచ్లు పెట్టి మీ డబ్బుల గురించి మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు? మీరే. జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగే రోజులైతే అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా? ఇలా వాళ్ళ పిల్లలు ఎవరైతే వైర్గాల్లో జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నేను చదువుతా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి, ఆపరేషన్ సింధూర్ వృధా అయినట్టు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చిండు. వాళ్ళ గాయాలు ఇంకా పూర్తి కాలేదే. నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే చెప్పండి. ఉగ్రవాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నా? అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాను, ఏమని న్యాయం జరగాలి. పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అంతేందుకు మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు. మ్యాచ్ ఏమవసరం అన్నాడు. కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి, ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది 1947 to 48కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి శక్తి ఇచ్చిన పార్టీలు 2 అది సాయుధ పోరాటం, రెండోది విలీనం. కాంగ్రెస్ పార్టీ 2 చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ లేదు. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, సూయిట్ చేయడం ఉంటారు ఒక వ్యక్తి. మీ పార్టీ పుట్టలేదు రాబోయే. అప్పుడు
ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నదని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. తప్పనిసరిగా తెలుసుకోండి. నేను తప్పు చేస్తే ఏ శిక్ష కలదని మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజనాథ్ సింగ్ పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్టరీ ప్రజలకు తెలియదనుకుంటారా? హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఏం లేదు. ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే ఏడా కనిపించలేదు. కిషన్ రెడ్డి బొమ్మ, లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ మిమ్మల్ని కానీ మీ పిసిసి ప్రెసిడెంట్నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఏం కాదు బాబు. నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు. 48 సంగతి నీకు తెలియదు, నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నువ్వన్నా చెప్పు, నువ్వు ఏం చూసినావో చెప్పు, ఏదో మీరు క్యాంప్ పెట్టినో చెప్పండి అని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నైరుకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నైరు బొమ్మ పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ విలీనము, అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం. ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబలాపురం కేశవరావు, రామానంద తీర్థ, అదేవిధంగా పివి, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా ఆనాడు వారు పెట్టినాం. అవే బొమ్మలు పెట్టి ప్రజలకు నిలవడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. మీడియా మిత్రులకు వాస్తవాలు చెప్తున్నా. ఏదైనా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటా, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. దీన్ని అందరికీ కూడా సరిగ్గా రాస్తే వచ్చే తరం వారికి, వచ్చే కార్యకర్తలకు, వచ్చే ఏది మహిళలు కానీ యువకులకు కానీ తెలవాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాం. ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేసిండ్రు. నీకు హక్కే లేదురా బాబు, ఇది మాట్లాడే హక్కే లేదు అంటున్నా. మీ పార్టీ లేదు. ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజనాథ్ సింగ్ పిలుస్తారా? మీదికెళ్ళి మేము ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా? ఇవాళ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరో తెలిసిందా లేదా? ఆనాడు అందరూ కూడా ఏది బయలుదేరంతో జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు మద్దతు ఇచ్చింది. అందుకే నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు. ఇవాళ ఏమంటున్నావు? మేమందరూ వ్యతిరేకం, మేము సైన్యానికి వ్యతిరేకం అంట. అదేవిధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని అనడంత దుర్మార్గం నరేంద్ర మోడీకి లేదు, ఆ పార్టీకి లేదు. ఇక్కడ వచ్చింది విలీనమే. ఇది లిబరేషన్ కాదు కాదు కాదు. పింగళి వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది, జెండా తయారు చేసింది కూడా మన తెలుగువాడు. అదంతా మేము గౌరవిస్తాం. పింగళి వెంకయ్య గారిని ఎప్పుడైనా మీరు మాట్లాడినా బాబు, మేము పింగళి వెంకయ్య గారిని ఊరికి పోయినా, అదేవిధంగా ఆంధ్రలో జెండా ఎక్కించినాం. పింగళి వెంకయ్య గారిని గుర్తించిండు కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ మనిషి. తప్పనిసరిగా ఆనాడు ఈ 3 రంగుల జెండా సజెషన్ ఇచ్చిన తర్వాతనే ఆనాడు మహాత్మా గాంధీ గారు దీన్ని ఒప్పుకున్నారు. ఆ తిరంగా జెండాను మేము సచ్చే వరకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు జాతీయ జెండా అది 3 రంగుల జెండా ఎగిరేయడానికే పింగళి వెంకయ్య గారు కూడా కారణం. దాన్ని నేను గర్విస్తున్నా. మా వాడు ఒక జెండా తయారు చేసింది. అదేవిధంగా